శ్రీ పరాభవ నామ సంవత్సరములో వృషభ రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల యందు హుందాగా పనిచేస్తారు, పనిని నమ్ముకుంటారు. ఎదుటివారి గురించి, పక్కవారి గురించి ఏ విషయాలు కూడా అంతగా పట్టించుకోరు. తనకు సంబంధించినటువంటి వ్యవహారాలు మాత్రమే వారి దృష్టిని సారించి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ముందుకు సాగేటువంటి మనస్తత్వం వృషభ రాశి వారిది. ఈ వృషభ రాశి వారికి కృత్తికా నక్షత్రం 2, 3, 4, 3 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2, 2 పాదాలు, అనగా ఈ 9 నక్షత్ర పాదాల వారు వృషభ రాశికి సంబంధించిన వారు. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం, ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4గా చెప్పడం జరిగింది. మరి వృషభ రాశి వారికి నూతన తెలుగు సంవత్సరంలో అష్టమ లాభాధిపతినటువంటి గురువు జూన్ 1వ తారీఖు వరకు, అనగా ఇంచుమించుగా జూన్ 2వ తారీఖు వరకు ఆయన ద్వితీయ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల వీరికి మంచి ఫలితాలు వస్తాయి. వీరి మాటకు విలువ పెరుగుతుంది, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు, కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు, అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి, నూతన లాభాలు అందుకుంటారు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఇక భాగ్య దశమాధిపతినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా, ఈ తెలుగు సంవత్సరం అంతా కూడా లాభభావములు మీనరాశిలో సంచరిస్తున్నాడు. వృషభ రాశి వారికి శని భగవానుడు లాభములు సంచరించడం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయదారులకు మంచి ఫలితాలు వస్తాయి. కార్మికులు, శ్రామికులు ఈ సంవత్సరం మీ కష్టానికి తగిన ఫలితాన్ని, గౌరవాన్ని పొందగలుగుతారు. అన్ని రకాలుగా ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని మీరు చవి చూస్తారు. జూన్ 2 తర్వాత గురువు కర్కాటక రాశిలోనికి ప్రవేశించడం, ఆయన తృతీయ భావంలోనికి పోవడం వల్ల గురుబలం తగ్గుతుంది. గురుబలం తగ్గినప్పుడు మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి, అనుకోకుండా సమస్యలు, అనారోగ్య సమస్యలు అధికం కావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక దశమంలో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. డిసెంబర్ 5 తర్వాత ఈ రాహు ప్రతికూలంగా మారుతాడు. డిసెంబర్ 5 వరకు ఈయన విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ పొందడానికి అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాలు కూడా మీకు సానుకూలంగా ముందుకు సాగుతాయి. అదే డిసెంబర్ 5 తర్వాత భాగ్యంలోనికి రాహు సంచరించడం వల్ల మీ తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా మారుతాయి. నూతన ప్రయత్నాలంతా కూడా ఆటంకాలతో ఇబ్బందికరంగా మారుతుంది. మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో మీరు మోసపోవడం కానీ, లేకపోతే అవమానాలు పాలు కావడం కానీ, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇక 2026 డిసెంబర్ వరకు చతుర్థ భావంలో కేతువు సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతి, కుటుంబంలో ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 5 తర్వాత కేతువు తృతీయ భావంలోనికి పోవడం వల్ల జన సహకారం బాగుంటుంది, నిరాడంబరత బాగుంటుంది, భగవంతుని ఆశీస్సులు బాగుంటుంది, తీర్థయాత్ర లాంటి కార్యక్రమాలు కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే వృషభ రాశి వారికి ఈ సంవత్సరము మీ రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు బాగా యోగిస్తున్నాడు. నూతన గృహం కానీ, వివాహాది కార్యక్రమాలు కానీ, సంతానం విషయంలో శుభవార్తలు కానీ మీరు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే సూర్య భగవానుడు మరియు కుజుడు కూడా మీకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నాడు. పదోన్నతులు పొందడానికి, నూతన ఉద్యోగాలు అందుకోవడానికి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. మరి శ్రీ పరాభవనామ సంవత్సరం తెలుగు సంవత్సరంలో వృషభ రాశి వారు తప్పనిసరిగా జూన్ 2 తర్వాత గురుబలం తగ్గుతోంది కనుక మీరు దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి, దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి, శనగలను గురువులకు నైవేద్య సమర్పణ చేయండి. అలాగే రాహు డిసెంబర్ 5 తర్వాత భాగ్యంలోనికి వెళ్ళి ప్రతికూలంగా ఇబ్బందులు పెడుతున్నాడు. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నాడు కనుక నిత్య దుర్గాదేవి ఆరాధన చేయండి. కనక దుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. ఎర్రటి పండును పేదవారికి దానం చేయండి. డిసెంబర్ 5 వరకు చతుర్థములో కేతు ఉంది కనుక నిత్య గణపతి ఆరాధన, గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను ఆవులకు ఆహారంగా, అనగా ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకి ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను ఈ సంవత్సరంలో మీరు పొందగలుగుతారు.